ముందుకు పోవాలని చెప్పేసి ప్రధాని మోడీ నిన్న చెప్పడం జరిగింది. ఆనాడే విభజన జరిగితే ఏపీ తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందేవి. వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలట. ఏపీ తెలంగాణ విభజనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్న సమయంలోనే అనేక ఉద్యమాలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని దింపాలని, ఆ తర్వాత నరసింహారావును దింపేయాలని మరో ఉద్యమం జరిగిందన్నారు. ఏది ఏమైనా ఆనాడే 2 రాష్ట్రాల విభజన జరిగి ఉంటే ఇంకా అభివృద్ధి చెందేవని చెప్పారు. ఏపీ మరింత అభివృద్ధి చెందేదని అన్నారు. బీజేపీ కూడా ఒక 2 రాష్ట్రాలు అని పిలుపునిచ్చిందని చెప్పారు. వెంకయ్యనాయుడు ఏదో ఒక రకంగా అడ్డుకట్ట వేస్తారని అప్పుడు అనుకున్నారని, కానీ సోనియా గాంధీ తనను అడిగినప్పుడు విభజనకు ఓకే చెప్పాడని తెలిపారు. సోనియా గాంధీ వచ్చి మీరు సీరియస్గానే చెబుతున్నారా అని అడగ్గా అవునన్న సమాధానం ఇచ్చానని అన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్, మురళీదేవరా తన వద్దకు వచ్చి బీజేపీ తెలంగాణకు అనుకూలమే మీరు ఏదో ఒక రకంగా అడ్డుకట్ట వేస్తారా అని అంతా అనుకుంటున్నారని చెప్పారన్నారు. తాను పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తినని, 2 రాష్ట్రాలు ఏర్పడాలనే దానికి తాను వ్యతిరేకం కాదని చెప్పినట్టు తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం జరగాలని, దానికోసం పోరాడతానని చెప్పినట్టు వెల్లడించారు. ఆ రోజు రాత్రి 2 గంటల వరకు వాదోపవాదనలు జరిగాయన్నారు. తాను ఏపీకి తగిన న్యాయం కోసం ప్రభుత్వంతో గట్టిగా వాదించారని అన్నారు. ఇది ఓకే. వెంకయ్యనాయుడు గారు అంటే చాలా అభిమానం నాకు వ్యక్తిగతంగా కూడా. అంటే అజాత శత్రువు అంటారు కదా, ఆయనను గురించి వ్యక్తిగతంగా కానీ ఎవరు కూడా విమర్శలు చేయరు. ఆయన గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేస్తే కూడా అది ఆ నాయకుడికే మైనస్ అయిపోతుంది. వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడితే అంత మంచి పేరు సంపాదించుకున్నారు వెంకయ్యనాయుడు గారు. వాళ్ళ బహుభాష ఏదో అంటారు, ఎన్నో భాషలు వస్తాయని చెప్పేసి ఆయనకు. పివి నరసింహారావు గారి తర్వాత ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని భాషలు ఉన్నాయో ఆయన తర్వాత ఈయనకి ఎక్కువ భాషలు వస్తాయని చెప్పేసి చెప్తారు. అనర్గళంగా మాట్లాడతారు. మీరు స్పీచ్ చూడండి, మామూలుగా మనం చూస్తే ఫాస్ట్ చదువుతాం కదా, ఆయన ఆ విధంగా చదువుతాడు. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఆ స్పీచ్ ఏదైనా సరే ఫటాఫట్ మాడకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ అందులో ఒక క్లారిటీ ఉంటుంది మాట్లాడదానిలో. అయితే గతంలో ఎప్పుడో చెన్నారెడ్డి ఉన్నప్పుడు కానీ, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఉద్యమం గురించి లొల్లి జరిగినప్పుడు నేను సపోర్ట్ చేస్తా, 2 రాష్ట్రాలు విడిపోతే మంచిదని చెప్పేసి అన్నారట. సోనియా గాంధీ వచ్చి కూడా అడిగిందంట. అడిగితే మీకు ఇష్టమైనట చేస్తా అని చెప్పినట. ఏది నువ్వు నిజంగా చెప్తున్నావా వెంకయ్యనాయుడు జీ అని చెప్పేసి సోనియా గాంధీ అంటే అవును నేను 2 రాష్ట్రాలు విడిపోతే మంచి అని చెప్తున్నా అని చెప్పేసి చెప్పగానే వీళ్ళు షాక్కి గురయ్యారట. ఇదంతా జరిగిందట అప్పుడు. ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి అప్పుడు ఓకే వెంకయ్యనాయుడు గారు, మరి ఏదైతే మలిదశ ఉద్యమంలో మరి అప్పుడు మీరు సపోర్ట్ చేసినట్టుగా నాకు అయితే అనిపిస్తలేదు. మరి అప్పుడు మీరు న్యూట్రల్గా ఉన్నారా లేదంటే సపోర్ట్ చేయలేదా? అప్పుడు ఎప్పుడో ఉద్యమం 2 సార్లు జరుగుతూనే మీరు సపోర్ట్ చేసినా అని చెప్పారు, 2 రాష్ట్రాలు విడిపోతాయని చెప్పేసి. మరి ఎప్పుడైతే మలిదశ ఉద్యమం 2009 నుండి 2014 మధ్యలో జరిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో మీరైతే మరి సపోర్ట్ చేసినట్టుగైతే నాకైతే అనిపించలేదు. మరి సపోర్ట్ చేస్తే మరి న్యూట్రల్గా ఉన్నాడా లేదంటే మొత్తానికి లైట్ తీసుకున్నాడు అనేది కూడా మనం. బంగ్లా రాజకీయాల్లో షేక్ హసీనా సంచలన ప్రకటన, ఈ ఏడాది స్వదేశానికి తిరుగు ప్రయాణం. ఇది పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు, లోహాగఢ్ కోటలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ అట. ఇది ఎంత దారుణం అంటే ఈ వార్త చదువుదాం. ఒక వ్యాపారవేత్తను చూపిస్తాను, ఎంత దారుణం అంటే ఇది. పూణేకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ సంచలన ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్న నేపథ్యంలో కేసును అన్ని కోణాల్లో ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడైన సియా గోయల్, చేతన్ చౌదరిలను హత్య జరిగిన లోహాగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. మరి ఇక్కడ క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఈ సియా గోయల్ ఈ చేతన్ చౌదరిని తోసిస్తుంది. మరి అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ రోజు ఏం చేసినో ఇక్కడ చూపెట్టాలన్నట్టు. మరి ఈ సియా గోయల్ ఇప్పుడు ఉన్నటువంటి తన ప్రియుడు లవర్ చేతన్ చౌదరిని కూడా దొబ్బేస్తుందేమో. మరి అదేందా అట్లా చేసినావు అంటే మీరే అన్నారు కదా ఆ రోజు ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఈయనను కూడా పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తుంది. మరి
కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన ఈ ప్రక్రియపై పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. హత్య జరిగిన ప్రదేశంలో నిందితుల సమక్షంలోనే ఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాలను వారు పోలీసులకు వివరించారు. ఈ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఘటన జరిగిన రోజున నిందితులు కోట వద్దకు ఎలా చేరుకున్నారు, ఏ సమయాల్లో వారు ఎక్కడ ఉన్నారు, అసలు హత్యకు ముందు మరియు ఆ సమయంలో వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారట. సంఘటన జరిగిన రోజున వరుస క్రమంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని పోలీసులు పునఃస్పృష్టించారు. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అదే. పొద్దున లేచినప్పటి నుండి ఎక్కడ కారు ఎక్కారు, ఎక్కడ లేచారు, ఎక్కడ స్నానం చేశారు, ఎక్కడ కారు ఎక్కారు, ఆ తర్వాత ఎక్కడ దిగారు, ఆ తర్వాత ఎక్కడ చేయబట్టుకుని నడుచుకుంటూ వేరు, ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు, లాస్ట్కి ఏం జరిగింది అనే దాని ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు అడుగుతారు. దాన్నే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అయితే పాపం కేతన్ అగర్వాల్ను సియా గోయల్కి ఇద్దరి మధ్య, అతను ఒక వ్యాపారవేత్త, కొన్ని కోట్ల ఉంది. సియా గోయల్ వ్యాపారవేత్త, అగర్వాల్ ఇద్దరు సెట్ అయిపోయింది. ఇక పెళ్ళి ఉంటుంది అనంగా, అప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయింది అనుకుంటా వాస్తవానికి కూడా. వాళ్ళు పాపం ఆమెకు ఎన్నోసార్లు కారులో ఉండి తను ప్రపోజ్ చేయడం కావచ్చు, గిఫ్ట్లు ఇవ్వడం కావచ్చు, చాలాసార్లు కూడా వీడియో రికార్డ్ చేసి మరి ఆమెకు తను ఏమంటారు సడన్గా మనం చేస్తే అది ఉంటుంది కదా సర్ప్రైజ్, అట్లా చేసాడు. ఆ టైంలో ఆమె యాక్టింగ్ చూడాలి నాయన, సియా గోయల్ యాక్టింగ్ ఆమె నిజంగా సినిమాలోకి తీసుకోవాలి. ఏం యాక్టింగ్ అంటే వావ్ అన్నట్టుగా ఇట్లా ఇట్లా పట్టుకొని వావ్ అని చెప్పేసి ఆమె అతను అగ్గి చేసుకోవడము, అంటే సర్ప్రైజ్ అయ్యి నా కోసం ఇచ్చిందని చెప్పి అంత ప్రేమ ఉన్నట్టుగా చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. నీ యాక్టింగ్ దండవే తల్లి అని చెప్పేసి అందరూ పోస్టులు పెడతా ఉన్నారు. అంత నటించింది. అయితే అప్పటికేమే చేతన్ చౌదరి అనేటువంటి వ్యక్తితోని ఈ సియా గోయల్కి ఇద్దరు లవర్స్. ఆమెకి ఇది ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మన పేరు ఏం పేరు, మై డియర్ కేతన్ అగర్వాల్, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ ఒక ఉన్నాడు, లవర్ ఉన్నాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, అతనితోనే ఉంటా, దయచేసి నాకు వద్దు అంటే మర్యాదగా తప్పు